గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం మే మాసంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మాసంలో అనేక గ్రహ మార్పులు అయితే జరగబోతున్నాయండి. మే 15న సూర్యుడు 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. బుధుడు మే 7వ తారీఖున 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ మే 23వ తారీఖున 3వ ఇంటి నుండి 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మే 14వ తారీఖున గురువు 4వ ఇల్లైనటువంటి వృషభ రాశిని విడిచిపెట్టి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రాహువు మే 18వ తారీఖున 2వ ఇంట్లో నుండి 1వ ఇంట్లోకి వెళ్తాడు. కేతువు మే 18వ తారీఖున 8వ ఇంట్లో నుండి 7వ ఇంట్లోకి వెళ్తాడు, అంటే సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. శని మీనరాశిలోనే ఉంటాడండి. అలానే శుక్రుడు మే 31వ తారీఖున 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ మాసంలో అనేక గ్రహ మార్పుల వల్ల కుంభరాశి వారు వారి ఫలితాలలో కూడా కొన్ని మార్పులను చూడగలుగుతారండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మొదటి 2 వారాల సమయంలో ఆరోగ్యం బాగుంటుందండి. సూర్య భగవానుడి యొక్క గోచారం, కుజుని యొక్క గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అయితే 15వ తారీఖు తర్వాత సూర్యుని యొక్క గోచారం అనేది మారుతుంది కాబట్టి అనుకూలంగా లేకపోవటం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. కడుపుకు సంబంధించి కానీ జననేంద్రియ సంబంధిత సమస్యలతో బాధపడతారు. 15వ తారీఖు తర్వాత మొదటి 15 రోజుల సమయంలో కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో కోలుకోగలుగుతారు. 15 తర్వాత కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఆదాయం అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఊహించని మూలాల నుండి డబ్బుని పొందుతారు. వాహనాన్ని, స్థిరాస్తులను కానీ లేదా గృహానికి సంబంధించినటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే శుభకార్యాలకు సంబంధించిన విషయాల వలన మాత్రం ధన వ్యయం అనేది మీరు అనుకున్న దానికంటే కూడా, అంటే మీ అంచనాలను మించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం అండి. ధనాదాయ విషయంలో మాత్రం ఖచ్చితంగా మెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా మీకు ఖర్చులు ఎప్పుడు ఎక్కువ అవుతాయంటే 18వ తారీఖు తర్వాత కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి 3 వారాల సమయంలో మాత్రం ఊహించని మూలాల నుండి కూడా డబ్బుని పొందుతారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కెరీర్ పరంగా ప్రథమార్థంలో పని భారం అనేది తగ్గుతుందండి. అంటే తక్కువ పని ఎక్కువ ప్రతిఫలం అన్నట్లుగా ఉంటుంది నెల మొదటి భాగంలో. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ద్వితీయార్థంలో కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం కానీ కొంత సమయం సెలవు తీసుకోవటం కానీ జరుగుతుంది. 3వ వారం నుండి ఎవరైతే మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వారి ప్రయత్నాలలో విజయం అనేది లభిస్తుంది. ఈ నెలంతా కూడా కుంభరాశి వారికి కుజుని యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ కూడా ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు. సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా స్త్రీలకు భోగభాగ్యాలు అనేవి లభిస్తాయండి. సోదర వర్గం నుండి లాభం ఉంటుంది. కలత్ర విషయాలు మాత్రం కొంత ప్రతికూలతను సూచిస్తున్నాయి. అయితే కుంభరాశిలో జన్మించి వివాహమై సంతానం కనుక ఉన్నట్లయితే ఈ మాసంలో సంతానానికి ఉత్తమమైనటువంటి జీవితం అనేది లభిస్తుంది. వారి యొక్క జీవితంలో మెరుగుదల అనేది కనిపిస్తుంది. ప్రథమార్థం మాత్రం కుంభరాశి వారికి చాలా చక్కగా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కొత్త సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి బంధువర్గం వారితో కలిసి వినోదయాత్రలకు వెళ్ళటం కానీ లేదా బంధుమిత్రుల యొక్క ఫంక్షన్స్కి హాజరవటం కానీ జరుగుతుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడండి.
కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. మీ 3వ ఇంటికి 10వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇల్లు అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటాడు. 4వ ఇంటికి 9వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు మే 31వ తారీఖు వరకు మీనరాశిలో అనగా మీ 2వ ఇంట్లో ఉంటాడండి. మీ వ్యక్తిగతంగా ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా ఇంతకుముందు చెప్పినట్లుగా జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా ఆరోగ్య సమస్యల నుండి త్వరగానే కోలుకోగలుగుతారు, తొందరగానే తగ్గుముఖం పడతాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ప్రథమార్థం అనేది కుంభరాశి వారికి చాలా మంచి సమయం అండి. మంచి రాబడి ఉంటుంది, వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేయడానికైనా వ్యాపారాన్ని మార్చడానికైనా అంటే ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి మారటానికైనా విస్తరించడానికైనా సరే అనుకూలమైనటువంటి సమయం. కుజుడు 6వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడండి, కాబట్టి ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీ ఆలోచనలు అనేవి ఫలించి వ్యాపారంలో గుర్తింపు లభిస్తుంది, అభివృద్ధి ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో గురువు అంటే మే 14వ తారీఖున గురువు యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది, కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి కూడా ద్వితీయార్థం అనేది అనుకూలమైనటువంటి కాలం అండి. అయితే ద్వితీయార్థంలోనే కుంభరాశి వారు చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడతారు. విద్యాపరంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థం నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కుంభరాశి వారికి ప్రథమార్థంలో ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నా ప్రథమార్థం అనేది మంచి సమయం అవుతుందండి. సూర్య భగవానుడి యొక్క గోచారం, బుధుని యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది, కాబట్టి విద్యార్థులకు చదవాలి నేర్చుకోవాలి అన్న ఉత్సాహం పెరుగుతుంది. చదువు విషయంలో ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. అయితే 3వ వారం నుండి మాత్రం అంటే 15వ తారీఖు తర్వాత నుండి సూర్య భగవానుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉండదు, కాబట్టి చదువు పైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది. ఇంతకు ముందున్నంత ఉత్సాహంగా ఉండరు. ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవటం కానీ లేదా ఎక్కువసేపు వినోదానికి అట్రాక్ట్ అవ్వటం కానీ, ఫోన్లు ఎక్కువగా వాడటం కానీ, టీవీలు ఎక్కువగా చూడటం కానీ, ఆటలపైన వారి దృష్టి మళ్ళటం కానీ జరుగుతుంది. కావున కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు మే 15వ తారీఖు వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడి యొక్క గోచారం అనేది మారిన తర్వాత నుండి ఏకాగ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు పైన ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. ఇతర కార్యకలాపాలపైన తక్కువ సమయాన్ని కేటాయించాలి. ఉద్యోగ ప్రయత్నాలకైనా వ్యాపార ప్రయత్నాలకైనా నూతన వాహన కొనుగోళ్ళకైనా సరే మొదటి 2 వారాలు అత్యంత అనుకూలంగా ఉంటాయండి. తర్వాత అనుకూలతలు అనేవి తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల చివరిలో అనుకూలంగా ఉంటుందండి, ఎందుకంటే గురువు అనుకూలిస్తాడు. ఒకవేళ కుంభరాశి వారికి వారి లగ్న కుండలి ప్రకారం అదృష్ట జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి. డోర్ డెలివరీ చేయబడుతుంది.